నేను డైలీ 5:30కి లేవడం ఎలా అలవాటు చేసుకున్నానో చెప్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో మనకి గోల్స్ అనేవి మనకి ఫస్ట్ నుంచి ఉండవు. అవి మన లైఫ్ మధ్యలో వస్తుంటాయి. సో అప్పటికే మనం జాబ్ చేస్తున్నాం, ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాం కదా. మన ప్యాషన్కి, మన గోల్స్కి, మన వర్క్స్కి, మన జాబ్స్కి టైం అనేది కరెక్ట్గా సెట్ కాదు. కాబట్టి ఈ హ్యాబిట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసి తర్వాత మళ్ళీ మన గోల్స్ మీద ఫోకస్ చేయాలంటే మనం అప్పటికే టైర్డ్ అయిపోయి ఉంటాం జాబ్ చేసి. సో దానికోసం మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిట్గా ఉంటాం. మన ఆఫ్టర్ జాబ్ తర్వాత కూడా, మన వర్క్స్ తర్వాత కూడా మనం మన ప్యాషన్ పైన, మన గోల్స్ పైన ఫోకస్ చేయగలం. మెడిటేషన్ ఎందుకంటే మనం జాబ్స్లో, మన వర్క్స్లో మనకి ప్రెజర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. సో వీటి నుంచి మనం పీస్ఫుల్గా ఉండడం కోసం మనకి మెడిటేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. బుక్ రీడింగ్ మనకి నాలెడ్జ్ కోసం, నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం, న్యూ ఐడియాస్ కోసం బుక్ రీడింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి మన డైలీలో ఉన్న టైం కన్నా ఒక 1 అవర్, 1.5 అవర్ మనకి ఎక్స్ట్రా ఉంటుంది. 5:30 అని కాదు, ఇంకా ముందు లేస్తే మనకి ఇంకా టైం ఎక్కువ ఉంటుంది. నేను 5:30కి లేవడం ఎలా అలవాటు చేసుకున్నానంటే ఎవ్రీడే మా మమ్మీ ఎక్కడైతే కుకింగ్ అండ్ తను వర్క్ చేసుకుంటుందో ఆ ఏరియాలో నేను పడుకునేటోడిని. ఎందుకంటే మా మమ్మీ వర్క్ చేసుకోవాలంటే సో నన్ను కన్ఫామ్గా నేను అక్కడ ఉండకూడదు, లేవాలి. సో నన్ను అలా మా మమ్మీ డైలీ లేపుతుండేది నన్ను. అలానే 21 డేస్ అట్లానే నేను అక్కడే పడుకునేటోడిని. డైలీ మా మమ్మీ అలానే లేపేది, నాకు అలానే అలవాటు అయిపోయింది అది. సో అది నేను కావాలనే చేసుకున్నా. ఎందుకంటే బెడ్ పై పడుకొని అల్లారం పెట్టుకోవడం వల్ల నేను మళ్ళీ అల్లారం కట్టేసి పడుకున్నాను తప్పించి లేచేవాడిని కాదు. సో ఈ ప్లాన్ అయితే నాకు వర్కౌట్ అయింది.